బ్రేకింగ్ న్యూస్ ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల ఫలితం ఎలా ఉంటుంది అన్న దానిపై విపరీతమైన చర్చ జరుగుతోంది. అందులో కృష్ణా జిల్లా గుడివాడ ఫలితం ఏ విధంగా ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఈసారి కొడాలి నాని గెలుస్తారా, కొడాలి నాని ఓడిపోతారా అనే చర్చ జరుగుతోంది. కానీ అక్కడ ఉన్న పోల్ పర్సంటేజ్ని, పోలింగ్ సరళిని బట్టి చూస్తుంటే కొడాలి నానికి ఈసారి ఎదురు దెబ్బ తప్పదు అనే చర్చ జరుగుతుంది. పోలింగ్ తరువాత వెనుగండ్ల రాముకి అనుకూలంగా టాక్ వినిపిస్తోంది. కొడాలిపై వ్యతిరేకత వచ్చింది అనే ప్రచారం జరుగుతోంది. పోల్ మేనేజ్మెంట్లో వెనుగండ్ల రాము పైచేయి సాధించాడు అనే చర్చ జరుగుతోంది. గతంలో పోలింగ్ రోజు కొడాలి నాని ప్రత్యేక పూజలు ప్రత్యేక వ్యూహాలు చేసేవారు, ప్రత్యేకంగా వ్యూహాలు రూపొందిస్తూ ముందుకు వెళ్ళేవారు. కానీ ఈసారి నాని ఇంటికే పరిమితమయ్యారు. ముహూర్తం చూసుకొని నిన్న సాయంత్రం కొడాలి నాని ఓటు వేశారు. నందివాడ మండలంలో చక్రం తిప్పారు రావి కుటుంబం. కొడాలి నానికి వ్యతిరేకంగా పనిచేసింది మొత్తం కమ్మ సామాజిక వర్గం అనే చర్చ జరుగుతోంది. అలాగే ఎస్సీలో మాదిగ ఓట్లు వన్ సైడెడ్గా రాముకి పడ్డాయి అనే చర్చ కూడా జరుగుతోంది. మాల ఓట్లలో కూడా చీలిక వచ్చింది అనే టాక్ వినిపిస్తోంది. రాము భార్య ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆ సామాజిక వర్గ ఓట్లు రాముకి భారీగా పడ్డాయి అనే టాక్ వినిపిస్తోంది. కాపు సామాజిక వర్గంలో కీలకంగా ఉన్న ఇద్దరు నేతలు నాని అనుచరులు ఈసారి నానికి వ్యతిరేకంగా పనిచేశారు అనే చర్చ జరుగుతోంది. టీడీపీ కేడర్ మొత్తం టీడీపీ నేతలంతా ఐక్యంగా పనిచేశారు కాబట్టి ఈసారి రాము విజయాన్ని సాధించే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. రావి వెంకటేశ్వరరావు, పెనంనేని వెంకటేశ్వరరావుతో పాటు మరికొంతమంది కలిసి పని చేయడంతో వెనుగండ్ల రాము విజయం సాధించే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. అంతేకాదు ఈసారి పోల్ పర్సంటేజ్ కూడా భారీగా పెరిగింది. పోలింగ్ శాతం భారీగా పెరగడం కొడాలి నానికి వ్యతిరేక ఫలితం రావడానికి అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతుంది. 2019లో 71% పోలింగ్ నమోదైంది. కానీ ఈసారి మాత్రం అక్కడ 82% పోలింగ్ నమోదు కావడంతో గుడివాడలో కొడాలి నానికి ఎదురు దెబ్బ తగులుతుంది అనే చర్చ జరుగుతుంది. మా ప్రతినిధి రాజేష్ మనకు అందుబాటులో ఉన్నారు. రాజేష్, పోలింగ్ తర్వాత వెనుగండ్ల రాముకి ఫలితం అనుకూలంగా ఉంటుంది అనే చర్చ జరుగుతుంది. పెరిగిన పోలింగ్ శాతం కూడా ఎందుకు కారణమవుతుంది అనే చర్చ జరుగుతుంది. ఏంటి, ఎవరి ఈక్వేషన్స్ ఎలాగున్నాయి గుడివాడలో? అంటే ఖచ్చితంగా గుడివాడ నియోజకవర్గం అత్యంత కీలకమైన నియోజకవర్గం, చాలామంది ఎదురు చూస్తున్న నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయి, నిన్న పోలింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మనకంతున్న సమాచారం ప్రకారం నిన్న గుడివాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి గ్రౌండ్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం వెనుగండ్ల రాము వైపే అక్కడ ఓటర్లు నిలబడ్డారనేది తెలుస్తుంది. దానికి ప్రధాన కారణం చాలా అంశాలు రాముకి అనుకూలంగా మారినాయి. దాంట్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కొడాలి నాని మీద ఉన్న వ్యతిరేకత కొంత పనిచేస్తుందని కూడా చెబుతున్నారు. వాటితో పాటు వెనుగండ్ల రాముకు సంబంధించినటువంటి అంశంలో ఆయన భార్య క్యాస్ట్ కూడా కొంత కీలకంగా పనిచేసింది. ఆయన ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసిన ఆయన భార్య ఎస్సీ మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడంతో నందివాడ మండలంతో పాటు కొన్ని మండలాల్లో అటు రూరల్ ప్రాంతాల్లో కూడా ఎస్సీ ఓటు బ్యాంకులో కొంత చీలిక వచ్చింది. ఆ ఓటు బ్యాంక్ అంతా కూడా రాము వైపు మళ్ళిందని చెప్తున్నారు. సహజంగానే ఎస్సీలకు సంబంధించిన మాది ఓటు బ్యాంకు టీడీపీ వైపు ఎక్కువ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ ఓటు బ్యాంక్ ఎక్కువగా రాముకు పడినట్టు తెలుస్తుంది. వాటితో పాటు రెండో అంశం ఏంటంటే, అత్యంత కీలకమైన అంశం ఏంటంటే 2019లో చేయింది, ఇప్పుడు 2024లో చేసిందంటే అక్కడ టీడీపీలో ఉన్నటువంటి గ్రూపు వర్గాలన్నీ వేరువేరుగా కాకుండా ఒకేసారి ఒకే తాటి మీదకి రావడంతో రాముకి ఎడ్జ్ అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. 2019లో దేవిని అవినాష్ అక్కడ పోటీ చేసిన సందర్భంలో అక్కడ ఆయన దాదాపు 80,000 ఓట్లు, ఆయన కూడా 79,000 ఓట్లు వచ్చాయి. కానీ ఇప్పుడు గతంలో రావు వెంకటేశ్వరరావు కానీ పెనంనేని వెంకటేశ్వరరావు కానీ వీళ్ళెవరూ కూడా అవినాష్కి పెద్దగా సహకరించలేదు. ఐక్యంగా ఎవరికి వాళ్ళే అన్నట్టుగా అక్కడ పోల్ మేనేజ్మెంట్ చేశారు. కానీ ఈసారి రాముకి అటు రావి వెంకటేశ్వరరావు, పెనంనేని వెంకటేశ్వరరావు ఇద్దరు కూడా అత్యంత కీలకంగా పనిచేశారు, కలిసి పనిచేశారు, ఐక్యంగా పనిచేశారు. ఈ నేపథ్యంలోనే ట్రెండ్ అనేది రాము వైపుకు మళ్ళిందనేది మనకు అందుతున్న సమాచారం. అంతేకాదు నందివాడ మండలం గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని కొంత ఎడ్జొచ్చే మండలం నందివాడ మండలం. కానీ నందివాడ మండలంలో నిన్న పూర్తిగా టీడీపీ వైపు టర్న్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ పెనంనేని వెంకటేశ్వరరావు చాలా క్రియాశీలకంగా పనిచేశారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా నందివాడ మండలంలో కీలకంగా ఉంటారు. పొలిటికల్గా అక్కడ కొంత కీలకంగా ఉన్న నియోజకవర్గం. పెనంనేని వెంకటేశ్వరరావు సంబంధించిన వర్గం అంతా కూడా టీడీపీ వైపు అక్కడ పనిచేసినట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. వాటితో పాటు గుడ్లవల్లేరు నియోజకవర్గాన్ని కూడా నానికి గత ఎన్నికల్లో కొంత ఎడ్జ్ అక్కడ మెజారిటీ వచ్చింది. కానీ ఈసారి అక్కడ గుడ్లవల్లేరు మండలంతో పాటు నందివాడ మండలం ఉన్నటువంటి గుడివాడ టౌన్లో మున్సిపాలిటీ ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వర్గం కొంత ఈసారి కొడాలి నానిని దూరం పెట్టిందనేది మనకంతున్న సమాచారం. వెనుగండ్ల రాము వైపు నిలబడిందని తెలుస్తుంది. దానికి ప్రధాన కారణం 2019 తర్వాత కొడాలి నాని గతంలో 2019 ముందు వరకు ఒక రకంగా బిహేవ్ చేస్తే
2019 తర్వాత చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా దూషించడం, తర్వాత భువనేశ్వరి అంశ ఇవన్నీ ఫ్యాక్టర్స్ అన్ని కూడా అక్కడ కమ్మ సామాజిక వర్గాన్ని కొంత చీల్చేలాగా చేశాయి, అక్కడ రాము వైపు మళ్లించేలాగా చేశాయి అనేది మనకు అందుతున్న సమాచారం. ఆ ఈక్వేషన్ బట్టి కూడా వెనిగళ్ల రాముకి కలిసి వస్తుందని కూడా తెలుస్తుంది. వాటితో పాటు వెనిగళ్ల రాము అంటే గతంలో పోటీ చేసినటువంటి పెనంనేని వెంకటేశ్వరరావు గారు లేకపోతే దేవినేని అవినాష్ కానీ పోల్ మేనేజ్మెంట్లో కొడాలి నానిని బీట్ చేయలేకపోయారు. 4 సార్లు వరుసగా కొడాలి నాని గెలవగలిగాడంటే ఎన్నికల 2 రోజుల ముందు పోల్ మేనేజ్మెంట్ చేయడంలో కొడాలి నాని సిద్ధహస్తుడు. పోల్ మేనేజ్మెంట్ ద్వారానే చివరి 2 రోజుల్లో ఆయన చక్రం తిప్పుతారని ఒక ప్రచారం గుడివాడ నియోజకవర్గంలో ఉంది. కానీ ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్ విషయంలో కొడాలి నాని కంటే వెనిగండ్ల రాము బాగా చేశారు. టీడీపీ క్యాడర్ అంతా నేతలంతా బయట నుంచి వచ్చినటువంటి ఎన్ఆర్ఐలు వీళ్ళంతా కలిసి పోల్ మేనేజ్మెంట్లో సక్సెస్ అయ్యారనే మాట వినబడుతుంది గుడివాడ నియోజకవర్గంలో. ఇవన్నిటి కూడా వెనిగండ్ల రాము గెలవడానికి అవకాశాలు ఉన్నాయని కూడా మనకు అందుతున్న సమాచారం. అయితే జూన్ 4న ప్రజల తీర్పు తెలియబోతుంది కాబట్టి ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రజల ఒపీనియన్ నిన్న జరిగినటువంటి పోలింగ్ సరళి కానీ అక్కడ ఉన్న ట్రెండ్స్ బట్టి చూస్తే కనుక వెనిగండ్ల రామునే గెలిచే అవకాశం ఉన్నది ప్రధానంగా వినిపిస్తున్నమాట. అయితే వెనిగండ్ల రాముకి ఇంకా కలిసి వచ్చిన అంశం ఏంటంటే ఆర్థికంగా కొంత బలంగా ఉండడంతో పాటు గత ఏడాది కాలంగా ఆయన పూర్తిగా సామాజిక కార్యక్రమాలు అంటే ప్రతి గ్రామానికి వెళ్ళారు, ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరికి ఏ అవసరం ఉంటే ఆ అవసరం తీర్చారు, సాగునీటికి సంబంధించినటువంటి అవసరాలు ఇవన్నీ అవసరాలు తీర్చారు. కొంత సామాజిక కార్యక్రమాలు చేయడం ద్వారా కొంత ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్ళాలి. రెండోది టీడీపీకి సంబంధించినటువంటి పార్టీ సింబల్ను కూడా అక్కడ లోకల్గా చూశారు కాబట్టి అది 2 అంశాలు వెనిగండ్ల రాముకి కలిసి వచ్చాయని చెప్పాలి రోహిత్. ఏదేమైనప్పటికీ గతంలో ప్రజా వ్యతిరేకత అనేది కొడాలి నానికి పెద్దగా లేదు, కానీ ఈసారి వ్యతిరేకత ఎక్కువ కూడబెట్టుకోవడంతో పాటు వెనిగండ్ల రాము మీద ఒక సింపతి ఉండడంతో పాటు ఈసారి టీడీపీని గెలిపించుకోవాలన్న భావన గుడివాడ ప్రజల్లోకి వచ్చింది, బలంగా వచ్చింది కాబట్టి వెనిగండ్ల రాము వైపు ఓటర్లు టర్న్ అయ్యారనేది మనకు అందుతున్న సమాచారం. మరి జూన్ 4న రిజల్ట్ రాబోతుంది కాబట్టి ఆ రోజు వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే కనబడుతుంది. రైట్ రాజేష్, కృష్ణా జిల్లా గుడివాడ ఫలితం ఎలా ఉంటుంది అన్న దానిపై చాలా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కొడాలి నానికి పోలింగ్ వరకు ఎడ్జ్ ఉంటుందని అనుకున్నారు, కానీ పోలింగ్ తర్వాత పోలింగ్ సరళిని అక్కడ నమోదైన పోల్ పర్సంటేజ్ని బట్టి చూస్తూ ఉంటే వెనిగండ్ల రాముకే ఎడ్జ్ ఉంది అనే చర్చ జరుగుతుంది. 2019లో 71% పోలింగ్ నమోదైంది గుడివాడలో, కానీ ఈసారి 82% నమోదైంది అత్యధికంగా. ఈ నేపథ్యంలో పెరిగిన పోల్ పర్సంటేజ్ కొడాలి నానికి కొంత ప్రతికూల ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతుంది. అంతేకాదు పోల్ మేనేజ్మెంట్ విషయంలో వెనిగండ్ల రాము పైచేయి సాధించారు, చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లారు అనే చర్చ జరుగుతుంది. గతంలో పోలింగ్ రోజు కొడాలి నాని ప్రత్యేక వ్యూహాలు రచించేవారు, కానీ ఈసారి మాత్రం కొడాలి నాని ఇంటికే పరిమితం అయ్యారు. ముహూర్తం చూసుకుని సాయంత్రం ఓటేసి వచ్చారు కొడాలి నాని అనే చర్చ జరుగుతోంది. మరోవైపు నందివాడ మండలంలో రావి కుటుంబం చక్రం తిప్పింది అనే చర్చ కూడా జరుగుతుంది. కొడాలి నానికి కమ్మ సామాజిక వర్గం మొత్తం వ్యతిరేకంగా పనిచేసింది. ఎస్సీల్లో మాదిగ ఓట్లు వన్ సైడెడ్గా రాముకి పడ్డాయనే చర్చ జరుగుతోంది. మాల ఓట్లలో కూడా చీలిక వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. రాము భార్య ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆ సామాజిక వర్గం ఓట్లు వెనిగండ్ల రాముకి భారీగా పడ్డాయనే టాక్ వినిపిస్తోంది. ఇటు కాపు సామాజిక వర్గంలో కీలకంగా ఉన్న 2 నాని అనుచరులు ఈసారి నానికి వ్యతిరేకంగా పనిచేశారు అనే చర్చ జరుగుతోంది. ఐక్యంగా పనిచేసి టీడీపీ నేతలు రాముకి విజయాన్ని కట్టబెట్టడానికి అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. రావి వెంకటేశ్వరరావు, పెనమనేని వెంకటేశ్వరరావుతో పాటు మరికొంతమందితో కలిసి వెనిగండ్ల రాము చాలా వ్యూహాత్మకంగా పోల్ మేనేజ్మెంట్ చేశారు అనే చర్చ జరుగుతోంది. చూద్దాం మరి